మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ఎస్ డివోషనల్ గ్రూప్ అధినేత, కేరళ జ్యోతిష్య నిపుణులు డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు కొన్ని సందేహాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటికి సంబంధించిన రెమెడీస్ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మనం ఎక్కువగా తిరుమలకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా తిరుమలకి వెళ్తున్నామంటే అక్కడ అంటే జుట్టు తలనీలాలు ఇవ్వాలనే ఆలోచన చాలా మంది ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. నేను తిరుమలకి వెళ్తున్నా, అక్కడ స్వామివారికి నేను తలనీలాలు సమర్పించుకుంటా అని చెప్పి ఒక మొక్కే. ఇంకది పుట్టి వెంట్రుకల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కుకుంటారు. అనుకున్నట్టుగానే దేవుడికి అక్కడ సమర్పిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో వింటున్నది ఏంటి అని అంటే, అసలు ఆడవారైతే తలనీలాలు ఇవ్వకూడదు అని చెప్పి మనకున్న ఇబ్బందులన్నీ ఆ తల నీలాలు ఇవ్వటం ద్వారా వెళ్ళిపోతాయి కాబట్టే ఇస్తున్నాము అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు నిజంగా తలనీలాలు ఇవ్వచ్చా? తిరుమలలో ఇవ్వటమే ప్రత్యేకం ఎందుకని, దాని గురించి వివరణ. ఖచ్చితంగా ముందు మా స్వామివారి దానికి ముందుకు వెళ్దాం. ఓకే. స్వామి చేసిన బస్సుముత్త అర్చన కానీ గురుపాలకుని ఎరుమేంద్ర శాస్త్రవేశ పరిగిరిచాను హరి అస్తుతనే జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపతం శ్రీ పరశురామదేవం శ్రీ స్వామి శరణమేపం. తలనీలాలు సరే తిరుపతి గురించి అంటే తలనీలాల కోసం ఏదో గుండు చేయించుకుంటారు అనుకోండి, తెలంగాణ భాషలు గుండు చేయించుకుంటారు కదా. స్వామివారికి అక్కడ ఒక కథ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది, ఒక కథ ఉంది. అక్కడ ఒక మొక్కుబడితో ఇసర దేశం దానికి ఒక కథతో మనకి చేస్తాం. కాకపోతే ఇదే వెంట్రికలతోటి మన ధనయోగం కూడా సంపాదించుకోవచ్చు, ధనయోగంగా మార్చుకోవచ్చు. ఇలా చెప్తాను దీని గురించి. మనం ఎప్పుడైతే అంటే ఎవరైనా కూడా వాళ్ళైనా మగవాళ్ళైనా కొంతమంది ఒక మొక్కుబడితోటి నాకు ఈ వర్క్ అయితే ధనని ఇచ్చుకుంటా కూడా అక్కడ తిరుపతిలో లడ్డు, తిరుపతి అంటే లడ్డుకి ఎంత ప్రత్యేకతలో గుండు అంటే ఏదైతే తలనీళ్ళు కూడా అంత ప్రత్యేకత. రెండు ఒకటేసారి గుండు వస్తే తిరుపతికి వెళ్ళి స్టేషన్ చెప్పేసారు అనమాట. ఇంకో మాట గుండు కాబట్టి తిరుపతికి వెళ్ళారట. ఇంకోటి అంటే స్వామివారి తిరుపతికి వెళ్తే గుండు చేయించుకోవాలనే ఒక సిస్టమ్ తోటి వచ్చిందంట. అయితే అక్కడ ఒక కథ ఉంది, ఒక సిస్టమ్ పురాణాల నుంచి అది జరుగుతున్న కొన్ని విజయం ఉంటారు. గుండె ఎందుకు చేయించుకోవాలని చాలామంది చెప్పారు, యోగులు ఇంద్రులు చెప్పారు. కాకపోతే ఈ తలనీలాలకు సంబంధించిన సిస్టాన్ని మన ధనాన్ని ఎట్లా యోగం చేసుకోవచ్చు చూద్దాం. ఓకే. అయితే ఒకటి స్వామివారి దగ్గర ఇచ్చేస్తారు. అంటే మనుషులైనా మీరైనా అంటే ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా అసలు ఇవ్వచ్చు అంటారు ఆడవాళ్ళు? అంటే యాక్చువల్ ఏంటంటే ఆడవాళ్ళకు గుండు పర్మిషన్ లేదు. స్వామివారి కేశఖండనం చేయడం ఇష్టం ఏదో అట్లా ఎవరో చేసుకుంటే మూవ్మెంట్ అయిపోయింది. కేశఖండనం ఎప్పుడు చేస్తారు అంటే పురాణాలలో ఎవరైతే భర్త ఇదైపోతే చేశారు. భర్త ఇదైపోతే అప్పుడు అంటే అందం కనపడదు ఎవరికి, మగవారికైనా ఆడవారికి కేశాలే అందం అనమాట. అంటే కేశాలతో సౌందర్యం అనేది వస్తుంది. అది తీసేస్తే సౌందర్యం లేనట్టు. అంటే ఎప్పుడైతే భర్త ఇది అయిపోతాడో ఆడవాళ్ళ కేశాలు తీసేస్తే అందం లేనట్టుగా. అంటే ఎదుటి వాళ్ళ బ్రెయిన్ ఇంకొకరికి రాకుండా అంత హీనంగా కనపడాలి. కాబట్టి ఆ విధంగా రంగురంగుల వస్త్రాలు వేయకుండా, జుట్టు కనపడకుండా ఆ తెల్ల వస్త్రాలు వేసి జుట్టు తీసేస్తే అందం పోతుంది. కాబట్టి సమాజంలో ఒక రకంగా ఉంటుంది అనమాట. అదొక సిస్టమ్, అదొక వర్గం పక్కకి ఇరిపోతుంది అనమాట. అది సిస్టమ్. అయితే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం మనం అంటే స్వామివారి దగ్గర ఎన్నో ఉన్నాయి. సరే కథపరంగా ఉంది. తర్వాత మనము స్వామివారి దగ్గర మనము డబ్బు పరంగా ఎన్ని పరంగా ఇచ్చినా కూడా మన అందాన్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టేసాం. మన అందాన్ని మొత్తం తీసి సౌందర్యాన్ని మొత్తం పాదాల దగ్గర పెట్టేసాం అన్నమాట స్వామివారి దగ్గర. ఇది ఒక దాన్ని మొక్కుబడి. అంటే నాకు ఇష్టమైన అందరినీ గిఫ్ట్ పెట్టేసిన గురుగారు స్వామివారి అని చెప్పి పాదాల దగ్గర పెట్టేసామని చెప్పి ఆ స్వామివారికి ఆనందం. నా కోసం అని అందరినీ ఇచ్చిపెట్టేశాడు. స్వామివారి కళ్ళలో చూస్తున్నట్టు ప్రతి నిత్యం స్వామివారు అక్కడ తిరుగుతున్నట్టు ఉంటుంటాను చూస్తున్నట్టు. అన్నిటికన్నా ముఖ్యం తిరుపతిలో లక్ష్మీదేవి ఇది అంటే స్వామివారి హృదయంలో వ్యూహలక్ష్మి ఉంటుంది. వ్యూహలక్ష్మితోటి ఆడ ప్రత్యేకమైన ధనయోగం ఉంటుంది. రిచెస్ట్ టెంపుల్ కదా, వరల్డ్ మొత్తం రిచెస్ట్ టెంపుల్ తిరుపతి బాలాజీ, తిరుపతి వెంకటేశ్వర స్వామివారు. ఆడ ఎందుకంటే వ్యూహలక్ష్మి ఉంది కాబట్టి తిరుపతికి వెళ్ళాలంటే ఫస్ట్ అమ్మవారిని కింద దర్శనం చేసుకున్నాక పైకి వెళ్ళడం అంతే. అమ్మవారి దర్శనం సరే అది ఒక పెద్దల గురువులు ఎంతో కథ ఉంది. అది కాకపోతే ఆ తలనీలాలు ఇచ్చిన తర్వాత ధనయోగంగా ఎలా మార్చుకోవాలో చెప్తాను అంతే. ఈ కథలు అది వేరే విధం. అయితే ఎప్పుడైతే మనకు సరే మనకు ధనానికి ఇబ్బంది అవుతుంది, కష్టం వస్తుంది అనుకో, ఇంటికాడైనా సరే ఎక్కడైనా సరే, కాకపోతే తిరుపతిలో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేసి అక్కడ వ్యూహలక్ష్మి మహాలక్ష్మి కటాక్షం ఆడ ఉంది కాబట్టి అష్టలక్ష్మిలు అక్కడ కొలువు ఉన్నారు. కొలంలో కొలువు ఉన్నారు అనమాట. కోనేరులో కొలువు అక్కడ మొత్తం మహాయోగం లక్ష్మీ యోగం అని అక్కడ ఉంటుంది, చాలా బాగుంటుంది.
తిరుమల పరిసర ప్రాంతాలు ఎక్కడైనా సరే మనం ఎడైనా స్వామివారికి తలనీనాలు ఇచ్చుకోనికి వెళ్తాం, అంటే గుండె చేసుకుంటాం అనుకోవాలి. ఆడ తీసుకునేటప్పుడు వీలైతే నీకు ఎంత వీలైతే అంత కొన్ని ఎంటుకలు తీసేసుకోండి. తీసిన తర్వాత అందులో నీ ఎట్లా ఉంటాయి కదా, ఇలా పెట్టండి, నీకు ఎన్ని ఎంటుకలు ఉంటే దాన్ని వచ్చిన పేపర్ అక్కడ జోబులో పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఎట్లా గుండె చేసుకుంటే ఏం చేస్తాం, స్నానం చేసి శుద్ధి అయిపోతాం. శుద్ధి అయిపోయిన తర్వాత ఎంటికల్ని ఎడమ చేతిలో కొంచెం పెట్టేసుకొని కొంచెం తేనె అందులో పోసి కొంచెం దాన్ని ఇట్లా కొంచెం తేనె ముద్దలాగా చేసేసి దాన్ని కలిపేసి దాన్ని తీసి ఇలా స్వామివారి పరిసర ప్రాంతాలు ఎక్కడైనా సరే చిన్న చెట్టు అయినా సరే పెద్ద చెట్టు అయినా సరే ఎక్కడైనా సరే దానికి ఇట్లా గొయ్యి తీసి పెట్టి మూతేసాను. ఏ చెట్టు అయినా పర్లేదు, ముళ్ళ చెట్టు తప్ప. ఆలయ ప్రాంగణంలో కొండ ప్రాంగణం ఇక్కడ ఆలయం చుట్టూ కొండ ప్రాంతాల్లో ఉంటాయి కూడా. ఆ రూమ్స్ ఇచ్చిన రూమ్ చుట్టూ మొత్తం చెట్లే ఉంటాయి. మనం ఏదైతే రూమ్ కాటేజ్ తీసుకుని కాటేజ్ చుట్టూ మొత్తం చెట్లే ఉంటాయి, పెద్ద వృక్షాలన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి 7 వృక్షంలో ఏడున్నా కూడా ఆడ కొండ మీద ఎక్కడైనా సరే ఉంటాం కాబట్టి ఆడ కొంచెం ఏ వృక్షం కిందైనా కొంచెం మట్టి ఇట్లా తీసేసి ఆ ఇంటికల్ తేనెలు పెట్టేస్తే మనకు ధనయోగం వచ్చేస్తుంది. నీకు అడ్రస్ డే నైట్ టెస్ట్ ఏమిటి ఇంటికల్ నుంచి వచ్చేది నీది అంటే ధనయోగానికి సంబంధించి శ్రీకొండ ఆడనే ఉంది కదా, ఆ శ్రీకొండ ఇమ్మీడియట్లీ కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు వెంట్రుకకి తేనెకి అమ్మవారికి మనకు ధనం రావడానికి అసలు లింక్ ఎట్లా అండి? మహాలక్ష్మి యోగం అనేది ఉంటుంది. ఎంట్రికలు వచ్చేసి మన ఆరా కనెక్ట్ అయి ఉంటుంది, నెత్తిలోనే పవర్ ఉంటుంది మొత్తం అంతా. మనకు సంబంధించిన సిస్టమ్ అనేది ధన యోగానికి సంబంధించి శ్రీలక్ష్మి ఉంటుంది కదా, మన వెంట్రికల్లో ఉన్న మనకు కావాలి ఇప్పుడు మనకే యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు అదొకటి కొండ వచ్చేసి మహాలక్ష్మి యోగం ఉంది కదా, మనకి ఇమ్మీడియట్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఒక పవర్ మనకి మన ఇంటికల్ పెట్టేసి మనదని తెలుస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మనకు కనెక్ట్ అయిపోతుంది. అంటే శ్రీ మహాలక్ష్మి వచ్చేసి మన దగ్గరకు వచ్చేసినట్టే. ఆ తేనె అనేది ఎప్పటికీ చెడిపోద్ది, కొన్ని వందల వేల సంవత్సరాలు పెట్టిన తేనె అనేది అలానే ఉంటుంది. ధనయోగం కూడా మనకు అలా నిండుగా ఉంటుంది కాబట్టి ఈ తేనె రంగం నుంచి మన చెట్టు కింద పెడితే వృక్షం ఎప్పుడు పెద్దగా ఉంటుంది కదా, పచ్చడి మన జీవితంలో పచ్చటి వాతావరణం పచ్చగా ఉండాలి కాబట్టి మహావృక్షం కింద మనం పెట్టినట్టయితే మా ధనయోగం అనేది మనకు కనెక్ట్ అవుతుంది. భూమి నుంచి వచ్చిన మనం అక్కడ ఏది విడిచిపెట్టి రాలేము. అవును, మన పాదాలు కూడా 2 నిమిషాలు నడిచి వచ్చేస్తాం. ఇది మాత్రం మనకు అక్కడ ఉంటుంది, మనకి ఎప్పటికీ మనకు కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఒక వైఫై లేక మన చుట్టూ ఏడున్న ఎంత దూరం ఉన్నా కూడా కనెక్షన్ అనేది మనకు వచ్చేస్తుంది. అంటే అక్కడ శ్రీకొండ మీద పెట్టాం కాబట్టి స్వామివారి దగ్గర మహాలక్ష్మి కొండ అనమాట, అది మొత్తం అక్కడ ఉంది కాబట్టి అక్కడ నుంచి మనకు ధనయోగం అనేది ఇమ్మీడియట్గా మనకు కనెక్ట్ అవుతుంది. ఆకర్షణ శక్తి పెరుగుతుంది ధనయోగానికి సంబంధించింది. ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అక్కడ నుంచి మన ఇంటికి వచ్చి ఎక్కడున్నా కూడా మన తలని అక్కడ మన బ్రెయిన్లో అన్నీ ఆలోచించేది, నెత్తిని అన్నీ ఆలోచించి ధన సంపాదించే శక్తి సంపాదించే డబ్బు లగ్జరీ ఉండాలని కూడా మన నెత్తి నుంచి ఆలోచిస్తున్నాం కాబట్టి అది అక్కడ ఉంది. ఆలోచన శక్తి దీనికి సంబంధించిన కనెక్షన్ అనేది తిరుపతి కొండ మీద ఉన్నది కాబట్టి ఆ కనెక్ట్ అనేది అక్కడ కనెక్ట్ అయ్యి మనకి ఇవ్వడానికి వస్తుంటాయి అనమాట. అట్లా ఆ శక్తి పరంగా మన దగ్గరికి మన కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరే అవకాశాలు ఉంటాయి. నాకు ఒక చిన్న డౌట్ అండి, మనం మొక్కుకున్నది తలనీలాలు సమర్పించాలని అందులోంచి కొన్ని వెంట్రుకలు తీసుకెళ్లి రెమెడీ చేస్తున్నాము, అది తప్పేం లేదంటారా? అంటే మొత్తం సమర్పించట్లేదు, మొత్తం స్వామివారి దగ్గరనే పెడుతున్నాం, మన ఇంటికి తీసుకొచ్చుకుంటలేము కదా. మన ఇంటికి తెచ్చుకుంటలేము, స్వామివారి దగ్గరనే పెడుతున్నాం. ఇవాళ తలనీలాలు అవన్నీ అమ్ముకుంటున్నారు అక్కడ. నేను ఎవరు ఎక్కడెక్కడ పోతున్నావు అర్థమవుతుంది కాబట్టి ఇంకా మన 4 ఇంటికలు తీసి స్వామివారి దగ్గరనే పెడుతున్నాం అనమాట. ఇంకేంటంటే మన కనెక్షన్ ఆడ కనెక్ట్ ఇస్తున్నాం అనమాట. అంటే కొండకు మన కనెక్షన్ అనేది ఇస్తున్నాం, మన ఆరా కనెక్షన్ అక్కడ ఉంది. ఇది ఆరా కనెక్షన్ మన దగ్గర దాకా ఏడున్నప్పుడు మన దగ్గర కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే అక్కడ పెట్టడం వల్ల మనకు ఎప్పుడు కూడా ఏమి ఆలోచిస్తుంటాం, ఏదో మనకి లగ్జరీగా మన వర్క్ కావాలని, మనకు బిల్డింగ్ కావాలని, ఇల్లు కావాలని, కారు కావాలని ఆలోచిస్తున్నాం. అవన్నీ అక్కడ కనెక్ట్ అవుతుంది స్వామివారి దగ్గర, ఇమ్మీడియట్లీ కనెక్షన్ ఉంది అక్కడ. అంటే అన్నీ ఏదైతే ఆలోచన శక్తి ఏదైతే ఆలోచిస్తుందో నీకు ఇమ్మీడియట్గా నీకు పవర్ అనేది కనెక్ట్ అయింది, డైరెక్ట్ రిలే అనమాట. అది డైరెక్ట్ వచ్చేస్తుంటుంది కాబట్టి స్వామివారి దగ్గర పెట్టడం వల్ల ధనయోగం అనేది మనకు రెట్టింపు అవుతుంటుంది. సరే అయితే బిజినెస్ మ్యాన్స్ అయినా ఎవరైనా కూడా అది స్వామివారి దగ్గర పెట్టి కూడా లగ్జరీ చేస్తూనే ఉంటారు స్వామివారు. ఆయన కనెక్ట్ అయిపోవాలి స్వామివారి దగ్గర. ఏదైనా కూడా ధనయోగం అనేది వ్యూహలక్ష్మి అక్కడ ఉంటుంది కాబట్టి వ్యూహలక్ష్మి ద్వారానే మనకు ధనయోగం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రెమెడీ ఒక తిరుమల క్షేత్రంలోనేనా లేకపోతే మిగతా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూడా చేసుకోవచ్చు అంటారా? అంటే ఫలితం ఉంటుందా? అయితే నేను తిరుపతిలో మనం ఇది చేసినాం, సరే తిరుపతి ఇచ్చిపెట్టేసేయండి, స్వామివారి ఇక్కడ ఆలయాలు అన్నీ ఇచ్చిపెట్టేసేయండి. నీకు డబ్బు అవసరం ఉందనుకో, ఇబ్బంది ఉంటే ఇంటికాడ కూడా పెట్టచ్చు. సేమ్ ప్రాసెస్ గుండు చేసుకోవాల్సిన అవసరం లేదు, 4 ఇంటికి ఇట్లా తీసి కూడా పెట్టచ్చు. ఎలాగో రోజుకు కొన్ని వందలు ఊడిపోతున్నాయి కాబట్టి అంటే అదే ఒక ఎంటికలు తీసేసి
అదే సేమ్ తెలియదు. ఇంటికాడ ఏదైనా పరిసర ప్రాంతాల్లో ఏదైనా ప్రధాన ప్రాంతాల్లో ఏదైనా చెట్టు కింద పెట్టడం ముఖ్యం. ఓకే. అంటే దానివల్ల ధనయోగం వస్తుంది. మన ఇంట్లో ఉండే కుండీలలో కూడా పెట్టచ్చా, భూమిలోనే పెట్టాలి? పెట్టచ్చు, బయట కూడా పెట్టచ్చు. బయట ఏదైనా చెట్టు కింద పెట్టడం వల్ల ఇది తంత్రశాస్త్ర విధానంలో చెప్పారు కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. కొంతమంది బ్యాంక్ లోన్స్ పెడతారు, కొంతమంది అది పెడుతుంటారు, చిట్టు సరిస్తుంటారు, ఇది చేస్తుంటారు, డబ్బు రాక ఇబ్బంది పెడతారు. దీనివల్ల ఏంటంటే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లా ఏంది గురుగారు ఇది పెట్టాకనే వచ్చేసి కష్టపడేది వస్తుంది అంటారు కదా, మేము కష్టపడేది డబ్బులు అంటారు కాబట్టి సరే నువ్వు అన్నది కరెక్టే. ఒక సిస్టమ్ అంటే నువ్వు 10 గంటలు చేసే పని ఇది పెట్టినందుకు గంటలు అయిపోతుంది. స్మార్ట్ వర్క్ తొందరగా చేసేది అంటే 10 గంటలు చేసే పని ఇది చేసినందుకు గంటలు అయిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. సేమ్ కష్టపడాలి, కాకపోతే 10 గంటలుగా కూడా గంట కష్టపడుతూ వచ్చేస్తాం అట్లా. దీనికి సంబంధించి కొన్ని ఉంటాయి సిస్టమ్స్ అన్ని కేరళ రెమెడీస్లో ఎన్నో ఉన్నాయి. అన్ని మన ఇది కూడా దేవుడు మనకి లగ్జరీని ఇచ్చాడు. లగ్జరీ తరంగా డబ్బు సంపద ఐశ్వర్యంగా ఉండాలి అందునుంచి ఆ విధంగా కొన్ని రెమెడీ గురువులు ఋషులు ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. మనం హ్యాపీగా ఉండాలని అందునుంచి మనం అవన్నీ చేస్తూ ముందుకు వెళ్తుండాలంతే. సంతోషం అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.